ఇవాళ వేములవాడ రూరల్ మండలంలో కొన్ని గ్రామాలకు రైతులకు వరి ధాన్యం కొనుగోలుపై రైతులకు డబ్బులు రాని విషయంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున స్వచ్ఛందంగా శాంతియుతంగా మేము ఇవాళ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము ర్యాలీలో వస్తుండగా చిన్నగా అక్కడ అందరం ముందు వినతి పత్రం సందర్భంగా మేము రాస్తారోక చేయడం జరిగింది, శాంతియుత రాస్తారోక చేయడం జరిగింది. అందులో భాగంగా పోలీస్ యాజమాన్యం మొత్తం మమ్మల్ని దౌర్జన్యంగా అంటే ఒక రైతును మెడలు వంచి కొడతాడు ఎస్ఐ గారు, ఏమంటాడు సిఐ గారు రాస్తారోక బంద్ చేయండి, లేకుంటే లైన్ క్లియర్ చేయండి, లేకుంటే వీళ్ళందరి మీద కేసు ఫైల్ చేయరు అంటారు, లేకుంటే బెదిరిస్తాడు. అయినా కూడా ట్రాఫిక్ ఇబ్బంది జరగద్దని మేమందరం పక్కకు జరిగి వాళ్ళని పంపించిన క్షేమంలో అన్నను మెడల మీదకి ఒక్కరు చంపండి అంటే పోలీసు వ్యవస్థ ఇవాళ కొట్టడం, కార్యకర్తలను కొట్టడం కళ్ళ నిండా చూసినాం. స్టేషన్కి వచ్చినాక సార్ అంటారు నేను కొట్టలేదు అంటారు, వీడియో ఉండగా కూడా అబద్ధం ఆడితే ఎట్లా సార్? ఒక్కొక్క కార్యకర్తను గిచ్చుడు, ఒక్కొక్క కార్యకర్తను బట్టలు దింపుడు, ఇదేం వ్యవస్థ సార్? ఇదేం దౌర్జన్యం సార్? నేను పోలీసు యంత్రాంగాన్ని అడుగుతున్నా. కార్యకర్తలు శాంతియుత ధర్నా కూడా చేసుకొని లేకపోతే మేము అంత ప్రజాస్వామ్యంలో ఉండి మేము చేయలేకపోతున్నామా సార్? వీ వాంట్